మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వరయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. 32వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. గత నాయకులు వార్డు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని హామీనిచ్చారు. ప్రధానంగా వార్డులో ఉన్న అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, త్రాగునీరు వసతి సౌకర్యాలను కల్పిస్తామని భరోసాను ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు ఈశ్వరయ్య. నా పేరు ఈశ్వరయ్య, కురిశెట్టి కాలనీ, 32వ డివిజను, బండ్లగేరి. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంతయ్య అనేటైన వ్యక్తి ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. కానీ ఈ కాలనీ గత 5 సంవత్సరాల నుంచి కూడా మన కాలనీకి అతను రాలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. దానివల్ల ఈ కాలనీలో అట్లా డివిజన్లో మొత్తము పబ్లిక్ అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా పెట్టుకున్నారు. వర్క్ చేస్తాననే నమ్మకంతో ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా అందరికీ అభివృద్ధి చేయడానికి నేను ముందు ఉంటున్నాను. మీ అమూల్యమైన ఓటు నన్ను వేసేసేసి అభివృద్ధి నాందికి పాటుపడాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, పింఛన్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇంకా వేరే ఈ కార్యక్రమాలు అంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఏమొచ్చినా కూడా అందరికీ నేను వివరంగా చెప్పి వాళ్ళకు మోటివేట్ చేసేసేసి వాళ్ళకు అభివృద్ధి చేయాలనే తపనతోనే నేను ముందుకు నడుస్తున్నాను.